subscribe to my channel, and also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. చాప్టర్ ఎక్సర్సైజ్ 4 ఫస్ట్ చాప్టర్ ఎక్సర్సైజ్ 4 లో రైటింగ్ సమ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చదువుతున్నాను. ఏ సర్టెన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ దట్ రూమ్ టెంపరేచర్ బి lowered from 40 degrees Celsius at the rate of 5 degrees Celsius every hour. What will be the room temperature 10 hours after the process begins అన్నాడు. అంటే ఇక్కడ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ వచ్చి ఎన్ని డిగ్రీస్ అన్నాడు. రూమ్ టెంపరేచర్ వచ్చి 40 డిగ్రీస్ సెల్సియస్ ఉందంటున్నాడు. ఎవ్రీ అవర్ అంటే ప్రతి గంటకి కూడా 5 డిగ్రీస్ సెల్సియస్ పెరుగుతుంది అనమాట. వాట్ విల్ బి ద రూమ్ టెంపరేచర్ 10 అవర్స్ అంటే 10 గంటల తర్వాత ప్రాసెస్ బిగన్ అంటే ఎన్ని డిగ్రీలకి స్టార్ట్ అయిందని అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి, 40 డిగ్రీస్ ఉంది కదా. ఈ 40 డిగ్రీస్ ప్లస్ ఎన్ని అవర్స్ అన్నాడు, 10 అవర్స్ అన్నాడు కదా. ఇక్కడ 10 అవర్స్ రూమ్ టెంపరేచర్ 10 అవర్స్ ఆఫ్టర్ ద ప్రాసెస్ అన్నాడు. 10 అవర్స్ ఈ 10 అవర్స్ 40 ప్లస్ 10 అంటే ఈ రూమ్ టెంపరేచర్ అండ్ 10 యాడ్ చేస్తాం. 40 ప్లస్ 10 ఈక్వల్ టు 50 డిగ్రీస్ వస్తుంది. ఇంకేమన్నాడు 50 డిగ్రీస్ వచ్చినాయి కదా. ఇప్పుడు వాట్ విల్ ద రూమ్ టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నాడు. 10 అవర్స్ తర్వాత 10 అవర్స్ తర్వాత ఎన్ని డిగ్రీస్కి స్టార్ట్ అయిందని అడుగుతున్నాడు కదా. అంటే ఎన్ని డిగ్రీస్ వచ్చినాయి మనకి 50 డిగ్రీస్ వచ్చినాయి కదా. ఈ 50 డిగ్రీస్ని ఎవ్రీ అవర్ అంటే గంటనే ఎన్ని డిగ్రీస్ వస్తున్నాయి మనకి 5 డిగ్రీస్ సెల్సియస్ వస్తుంది అనమాట. దీన్ని డివిజన్ చేస్తాం, 5తో డివిజన్ చేస్తాం. అంటే 50ని 5తో డివిజిబుల్ చేస్తే 5 times 50. ఓకే, 50లోంచి 50 మైనస్ చేస్తే 0 వస్తుంది కదా. అంటే ప్రాసెస్లో ఎన్ని డిగ్రీస్ నుంచి స్టార్ట్ అయింది మనకి అంటే 10 డిగ్రీస్ నుంచి మనకి స్టార్ట్ అయింది అనమాట. ఓకేనమ్మా. The process begin temperature is 10 degrees Celsius అంటే 10 degrees Celsius నుంచి స్టార్ట్ అయింది. ఓకేనమ్మా, దిస్ ఇస్ ద ఆన్సర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. ఇన్ ఏ టెస్ట్ కంటైనింగ్ అంటే ఒక క్లాస్లో టెస్ట్ పెట్టారన్నమాట. అందులో 10 క్వశ్చన్స్ టెస్ట్ పెట్టారు. 10 క్వశ్చన్స్ పెట్టారన్నమాట. అందులో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అంటే ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ ఇచ్చాడు, 3 మార్క్స్ ఇచ్చాడు అనమాట. ఇన్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అంటే తప్పుగా రాస్తారు కదా, వాటికి మాత్రం -1 మార్క్ అనమాట. ఒక్కొక్క తప్పు ఆన్సర్కి మనకి -1 మార్క్ వస్తుంది అనమాట. -1 మార్క్ పడిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చే చూడండి. గోపి గెట్స్ కరెక్ట్ ఆన్సర్స్. గోపి 5 కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు, 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు. వాట్ ఈజ్ హెర్ స్కోర్ అంటే అతనికి ఎంత స్కోర్ వచ్చిందో అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ గోపి గెట్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని రాశాడు, 5 రాశాడు. అంటే ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి మనకి ఎన్ని మార్క్స్, 3 మార్క్స్ అని చెప్పాను కదా. అంటే ఇంటి 5 3s are 15. ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి మనకి ఎంత 3 మార్క్స్ వస్తాయి. అంటే 5 3s are 5 కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు కదా, 5 3s are 15 వస్తుంది మనకి. ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు అంటే తప్పుగా ఎన్ని రాశాడు, 5 రాశాడు కదా. 5 రాశాడు అంటే 5 ఇంటూ ఒక్కొక్క ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని -1 వస్తుంది అనమాట. అంటే ఇంటూ -1 5 1s are 5 వస్తుంది. అంటే -5 వస్తుంది. అంటే -5 అంటే తీసేస్తారు కదా, మార్కులు పోతాయి. ఇప్పుడు 15 నుంచి 5 మైనస్ చేయండి. 5 - 5 5 నుంచి 5 మైనస్ చేస్తే 0 వస్తుంది. 10 అంటే 10 మార్క్స్. 10 మార్క్స్ వచ్చినాయి. గోపి గెట్స్ హిస్ స్కోర్ ఈస్ 10. ఓకే, 10 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. రేష్మా గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈస్ హర్ స్కోర్ అంటే రేష్మా ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాసిందంట, 7 కరెక్ట్ ఆన్సర్స్ రాసిందంట. ఎన్ని ఇన్కరెక్ట్ అంటే తప్పుగా రాసిన ఎన్ని 3 రాసిందంట. వాట్ ఈజ్ హర్ స్కోర్ అంటే ఆమె స్కోర్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి రేష్మా గెట్స్ కరెక్ట్ ఆన్సర్స్. ఎన్ని రాసింది కరెక్ట్ ఆన్సర్స్
రాసింది. ఓకే, రేష్మ గెట్స్ ఇన్కరెక్ట్ అంటే తప్పుగా రాసింది. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని రాసింది? ఇన్కరెక్ట్ ఆన్సర్స్ వచ్చి 3 రాసింది. ఓకే, అంటే ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ అన్నాడు? 3 మార్క్స్ అని చెప్పాడు కదా. ఓకేనా, 7 3s are అంటే 7 into 3, 7 3s are 21 అంటే 21 మార్క్స్ వచ్చినాయి. మరి ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు? 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు కాబట్టి ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి మార్క్స్ ఎన్ని? -1. కాబట్టి దీన్ని కూడా ఇంటూ చేయాలి. -1, 3 1s are 3, -3 చేయండి. చూడండి, 1లోంచి 3 సబ్స్ట్రాక్ట్ చేయలేం కాబట్టి బారోయింగ్ తెచ్చుకుంటాం. 11 అవుతుంది. 11లోంచి 3 మైనస్ చేసేయండి అమ్మా, 8. ఓకే, ఇది దిస్ ఆల్సో 1 ఉంటుంది. అంటే ఒకటి బారోయింగ్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ నెంబర్ ఏముంటుంది? 1 ఉంటుంది కాబట్టి 18. 18 ఈజ్ ద స్కోర్. ఓకే, రేష్మ స్కోర్ ఈజ్ రేష్మ స్కోర్ ఈజ్ 18. నెక్స్ట్ స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్ చూడండి. రష్మి గెట్స్ 3 కరెక్ట్ అండ్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. రష్మి అనే అమ్మాయి 3 కరెక్ట్ ఆన్సర్స్ రాసిందంట. ఇన్కరెక్ట్ అంటే తప్పుగా రాసింది. ఎన్ని రాసింది? 4 రాసిందంట. అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్, ఎన్ని? 7 క్వశ్చన్స్కి 4 ఇన్కరెక్ట్ రాసింది, కరెక్ట్గా రాసింది 3 రాసింది. వాట్ ఈజ్ హర్ స్కోర్ అన్నది. నెక్స్ట్ చూడండి అమ్మా, రష్మి గెట్స్ 3 కరెక్ట్ ఆన్సర్స్. ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాసిందంట? 3 కరెక్ట్ ఆన్సర్స్ రాసిందంట. అంటే కరెక్ట్ ఆన్సర్స్కి ఒక్కో దానికి ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 మార్క్స్. 3 3s are 3 into 3, 3 3s are 9 మార్క్స్ వచ్చినాయి. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని? 4 into -1 మార్క్స్. అంటే ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి వచ్చి ఒక్కో దానికి ఎన్ని మార్క్స్ పడతాయి? -1 పడతాయి. కాబట్టి 4 1s are 4 అంటే -4. ఓకే, అంటే 9లోంచి 4 మైనస్ చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 5. అంటే రష్మి స్కోర్ ఈస్ 5 మార్క్స్. రష్మి స్కోర్ ఈస్ ఎంత? 5 మార్క్స్. రష్మికి 5 మార్క్స్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్. A merchant on selling rice earns a profit of 10 rupees bag of basmati rice. అంటే ఒక వ్యాపారి అమ్ముతున్నాడు, రైస్ అమ్ముతారు కదా. బాస్మతి రైస్ అమ్ముతుంటే అతనికి ప్రాఫిట్ అంటే లాభం ఎంత వస్తుందంట? 10 రూపీస్ వస్తుందంట. నాన్ బాస్మతి రైస్ అంటే అమ్ముతుంటే అతనికి లాస్ వస్తుంది అనమాట. ఎంత? 5 రూపీస్ లాస్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చే చూడండి, ఫస్ట్ క్వశ్చన్. He sells 3000 bags of basmati rice. బాస్మతి రైస్ ఏమో 3000 బ్యాగ్స్ అమ్ముతున్నాడు. 5000 bags of నాన్ బాస్మతి రైస్ ఇన్ మంత్. అంటే నాన్ బాస్మతి రైస్ వచ్చి 5000 బ్యాగ్స్ అమ్ముతున్నాడు. వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఏ మంత్. అంటే అతనికి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, అంటే లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అని అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ బాస్మతి రైస్ ఎన్ని? 3000 బ్యాగ్స్ వచ్చి. నెక్స్ట్ నాన్ బాస్మతి రైస్ ఎన్ని అమ్మాడు? మంత్కి 5000 అమ్మాడు. మళ్ళీ ఇంటూ చేసుకోవాలి. చూడండి, ప్రాఫిట్ వస్తుంది. బాస్మతి రైస్ అమ్మితే అతనికి ఎంత? 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది కదా. అంటే 3000 into 10 అంటే మల్టిప్లై చేయాలి మనం. ఓకేనా, 3000 into 10 మల్టిప్లై చేస్తే చూడండి, ఇక్కడ నేను సైడ్కి చేస్తున్నాను. 3000 into 10, 0 0 0 0 0 0 0 3s are also 0, 1 0 0 1 0 0 1 0 0 1 3s are 3. మొత్తం ఎంత వచ్చింది మనకి? 30,000 వచ్చింది.
ఎంత మనకి ఆన్సర్ 30,000 వచ్చింది. ఓకే నెక్స్ట్ 5,000 నాన్ బాస్మతి రైస్ ఎన్ని అమ్ముతున్నాడు, మంత్కి 5,000 అమ్మాడు అంటే నష్టం వస్తుంది. ఎన్ని రూపీస్ నష్టం వస్తుంది, 5 రూపీస్ లాస్. ఇంటూ చేయాలి మనం 5,000 ఇంటూ 5 చేయండి. 5 zeros 5 5s are 25,000 లాస్ వస్తుంది. ఓకేనమ్మా. ఏమడిగాడు, వాట్ ఈస్ హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఏ మంత్ అంటే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చూడమంటున్నాడు. చూడండి మైనస్ చేయండి అంటే మైనస్ చేయాలి. 0 నుంచి 5 మనం సబ్స్ట్రాక్ట్ చేయాలని కాబట్టి బారింగ్ తెచ్చుకోండి. 10 నుంచి 5 ఇస్తే 5 అక్కడికి 2 వచ్చేస్తుంది అంటే 5,000 ఈజ్ ద ఆన్సర్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే నెక్స్ట్ స్టూడెంట్స్ చూడండి, 2 ఇంటీజర్స్ అంటే ఇవి ఏ అండ్ బి. ఇది ఈక్వేషన్స్ కంపల్సరీగా మీరు కూడా నేర్చుకోవాలమ్మా. a plus b equal to b plus a. This is the formula, one of the formula. చూడండి అసోసియేటివ్ ప్రాపర్టీలో దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్స్లో ఇచ్చాడు, ఎడిషన్లో ఇచ్చాడు 2 + 3 + 4 ఈక్వల్ 2 + 3 + 4 అని ఇచ్చాడు. దీన్ని మనం సమ్ చేయాలి, ఎడిషన్ చేయాలి. ప్లస్ అంటే ఏం చేస్తాం మనం, ఎడిషన్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఈ బ్రాకెట్లో 2 + 3 మనకు ప్లస్ చేయాలి. 2 + 3 = 5 + 4 ఈక్వల్ మళ్ళీ 2 ఫస్ట్ ఈ రెండింటిని మనం ప్లస్ చేసుకోవాలి. 3 + 4 మనకు 3 + 4 ఎంత వస్తుంది, మనకి 7. ఓకే మళ్ళీ ఈ 5 + 4 యాడ్ చేయండి. 5 + 4 ఆల్సో 9 ఆర్ 2 + 7 ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 9 అంటే ఈ రెండు ఆన్సర్స్ కూడా ఈక్వల్ అయినాయి కదా, సమానమైన 9 అండ్ 9 అంటే బోత్ ఆర్ ఈక్వల్, రెండు కూడా సమానంగా వచ్చినాయి. ఓకేనా, ఇటువంటి వాటిని మనం అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. a + b = b + a. ఓకే ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ సమ్స్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ స్టూడెంట్స్ చూడండి, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ప్రాబ్లం. -2 ఇచ్చాడు. -2 + -3 + -5 = -2 + -3 + -5. చూడండి ఇక్కడ మైనస్లో రెండు ఉన్నాయి చూడండి. మైనస్ వస్తే నేను ఏం చెప్పాను, ప్లస్ అని చెప్పాను అంటే ఎడిషన్ చేయాలి. మైనస్ వస్తే మనం తప్పకుండా ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. 3 + 2 = 5 వస్తుంది. ఓకేనా, 3 + 2 = 5 ప్లస్ ఇక్కడ ఒక 5 ఉంది కదా, -5 వేసుకుంటాం. నెక్స్ట్ -2 మనం ఇప్పుడు బ్రాకెట్లో ఏదైతే ఉంటుందో అది మనం మైనస్ అన్న ప్లస్ అన్న మనం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 2 మైనస్లు ఉన్నాయి, మైనస్ ప్లస్ అవుతుంది. దిస్ ఇస్ మైనస్ 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి ఈ మైనస్ వచ్చి ప్లస్ అవుతాయి అంటే 5 + 3 8 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ చూడండి యాడ్ చేద్దాం. 5 + 5 10 అవుతుంది. చూడండి -10 ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ వస్తే 2 + 8 ఆల్సో 10. ఓకే ప్లస్ మైనస్ వస్తుంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో -10. సేమ్ ఈక్వల్గా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి కాబట్టి ఆన్సర్స్ దిస్ ఇస్ కాల్డ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. ఓకేనా.